ప్రపంచ క్రికెట్లో అతిపెద్ద రైవల్రీ ఏదంటే క్రికెట్ ప్రియులు టక్కున చెప్పే సమాధానం భారత్ పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అని. ఈ రెండు జట్లు ఎప్పుడు ఏ ఫార్మాట్లో తలపడినా ఆ మ్యాచ్కు ఉండే క్రేజే వేరు. ఐసీసీ టోర్నీల్లో పాక్పై భారతే ఆధిపత్యమైనా కూడా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాక్ మనపై గెలిచి టైటిల్ ఎగరేసుకుపోయింది. అప్పటి నుంచి ఛాంపియన్స్ ట్రోఫీలో ప్రతీకారం కోసం ఎదురుచూస్తున్న టీమిండియా ఇప్పుడు దాన్ని నెరవేర్చుకుంది. తాజాగా మ్యాచ్లో పాక్ను చిత్తు చేయడమే గాక ఏకంగా టోర్నీ నుంచే నిష్క్రమించేలా చేసింది. ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన టీమిండియా అందుకు తగ్గట్టే వరుస విజయాలతో దూసుకుపోతోంది. తొలి మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను చిత్తు చేసిన రోహిత్ సేన నిన్న తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. బౌలింగ్ లో కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా రాణించగా బ్యాటింగ్ లో కోహ్లీ, గిల్, శ్రేయస్ అయ్యర్ అదరగొట్టారు. హోరాహోరీ పోరు ఖాయమనుకున్న క్రికెట్ అభిమానుల అంచనాలను తలకిందులు చేస్తూ పాకిస్తాన్ జట్టు పెద్దగా పోటీ ఇవ్వలేకపోయింది. దుబాయ్ పిచ్ పై రెగ్యులర్ గా ఆడే పాక్ బ్యాటర్లు అక్కడ పరుగులు చేసేందుకు తంటాలు పడ్డారు. సౌద్ షకీల్, కెప్టెన్ రిజ్వాన్ తప్పిస్తే మిగిలిన వారంతా చేతులెత్తేశారు. వారిని భారత బౌలర్లు క్రీజ్ లో కుదురుకోనివ్వలేదు. దీంతో పాక్ 241 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఇక 242 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. దుబాయ్ స్టేడియం స్లో పిచ్ కావడంతో ఆరంభంలోనే వికెట్లు తీసి భారత్ పై ఒత్తిడి పెంచుదామనుకున్న పాక్ జట్టు ఆశలను అడియాసలు చేస్తూ ఓపెనర్లు రోహిత్, గిల్ ధాటిగా ఆడారు. రోహిత్ 20 పరుగులకే అవుట్ అయినా తర్వాత కోహ్లీతో గిల్, శ్రేయస్ అయ్యర్ నెలకొల్పిన భాగస్వామ్యాలు మ్యాచ్ ను వన్ సైడ్ గా మార్చేశాయి. రన్ మెషిన్ విరాట్ కోహ్లీ మరోసారి పాక్ పై తన డామినేషన్ కంటిన్యూ చేస్తూ సెంచరీ సాధించాడు. మరోవైపు శ్రేయస్ అయ్యర్ కూడా తన ఫామ్ ని కొనసాగించాడు. వీరిద్దరిని పాక్ బౌలర్లు పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. ముఖ్యంగా విరాట్ కోహ్లీ తన ట్రేడ్ మార్క్ షాట్లాడుతూ సెంచరీతో మ్యాచ్ ను ఫినిష్ చేసిన తీరు టీమిండియా ఫ్యాన్స్ కు ఫుల్ కిక్ ఇచ్చింది. ఈ విజయంతో గ్రూప్ ఏలో టాప్ ప్లేస్ కు దూసుకెళ్లిన భారత్ సెమీఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది. అటు ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడిన పాకిస్తాన్ టోర్నీ నుంచి నిష్క్రమించింది. పాక్ పై భారత విజయంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులు సంబరాలు చేసుకున్నారు. పలుచోట్ల రోడ్లపైకి వచ్చి బాణాసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకొని తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇక దుబాయ్ స్టేడియంలో అయితే మ్యాచ్ అనంతరం సంబరాలు అంబరాన్నంటాయి. ముఖ్యంగా చివరి బంతికి కోహ్లీ 4 కొట్టడంతో కోహ్లీ సెంచరీ, భారత జట్టు విజయం రెండూ ఒకేసారి పూర్తయ్యాయి. ఆ సమయంలో స్టేడియంలోని భారత అభిమానుల కేరింతలతో అంతా మార్బోగింది. అయితే పాక్ ఓటమితో ఆ దేశ అభిమానుల ముఖాలు వెలవెలబోయాయి.